హాయ్ సార్. హలో అండి. చాలా మంది దగ్గర మనం వింటూ ఉంటాం. నాకు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తుంటారు. నిజంగా ఏ వ్యక్తి అయినా ప్రాక్టికల్‌గా ఎంతమంది ఫ్రెండ్స్‌ని మేనేజ్ చేయొచ్చు? అసలు దీనికి ఏమైనా థియరీ ఉందంటారా? వెరీ గుడ్. మీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నాకున్నారు ఒక 10 అలా. ఓకే. సో, ఒక ఆంథ్రోపాలజిస్ట్ డన్బార్ అని 1990లో ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. ఆఫ్టర్ డూయింగ్ సమ్ స్టడీ అనమాట. ఓకే. సో, దాన్ని డన్బార్ నంబర్ అంటారు. 150. సో, దట్ ఈస్ అ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ హ్యావింగ్ ఫ్రెండ్స్. అంటే 150లో కూడా ఇక రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు. మీరు అనొచ్చు 150 ఎందుకు? 150 ఎందుకంటే హ్యూమన్ బీయింగ్కి అంటే యావరేజ్ అయిన మైండ్ సైజ్ పట్టి ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్కి 150 పీపుల్ కంటే ఎక్కువ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. సో యూ టు రిమెంబర్ దేర్ నేమ్స్, వాళ్ళ పర్సనాలిటీస్, వాళ్ళ ట్రేట్స్ తెలుసుకోవాలి, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. అండ్ క్లోజ్ ఫ్రెండ్స్లో ఎప్పుడైతే ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో టైమ్ అండ్ ఎనర్జీస్ కూడా సక్ అవుతాయి. సో దీని బియాండ్ చేయడం కష్టం. ఓకే, అంటే మీరు కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతున్నారంటే దాని అర్థం పాత ఫ్రెండ్స్ పోతున్నారనమాట. మీ అటెన్షన్ స్పాన్ అక్కడే ఉంటుంది, మీ టైమ్ అండ్ ఎనర్జీస్ 150కే మ్యాచ్ అవుతుంది అనమాట. సరే, ఈ 150 నెంబర్ ఉంది కదా, దీనికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? అంటే ఎక్కడైనా వాడుతుంటారా ఇది? అంటే ఈయన థియరీ ప్రపోజ్ చేయక ముందు నుంచి కూడా ఐ థింక్ ఆ నంబర్ అనుకోకుండానే ఇట్ వాస్ గెటింగ్ ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్స్ చూడండి, ఎవరైనా ఒక లీడర్ ఉంటారు, ఒక జనరల్ మేనేజర్, ఒక షాప్ ఫ్లోర్ ఉంటాడు. ఆయనకు ఒక లిమిటెడ్ మంది పీపులే రిపోర్ట్ చేయగలిగితే ఆ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే వాళ్ళు చేసే పని కానీ సక్సెస్ఫుల్గా అవుతుంది. సో 50 పీపుల్ 60 పీపుల్ అలా రిపోర్టింగ్ ఉంటే యూ కెన్ హ్యావ్ ఏ కంట్రోల్. అంటే ఈయన చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది, దే కెన్ జెల్ వెల్. ఓకే, అలాగే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సో సోషల్ మీడియాలో కూడా మీకు థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్, ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండొచ్చు, కానీ ఒక 50 100 వాళ్ళు రెగ్యులర్గా మీతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట. అట్లాగే మనం మిలిటరీ కనుక చూసుకునేది ఉంటే ఒక యూనిట్ హెడ్ ఉంటాడనుకో, ఒక కమాండరో వాటెవర్ డెసిగ్నేషన్, అక్కడ కూడా మిలిటరీలో ఏంటంటే ఒక 150 120 అలాంటిది ఒక యూనిట్ తయారు చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా వార్ వచ్చింది లేకపోతే ఇంకేదైనా వచ్చింది, దాన్ని కంట్రోల్ చేయడం ఈయనకి ఈజీగా ఉంటుంది. అంత టీం అంతా కూడా ఒక్కరుగా, అంటే ఆ బాండింగ్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతారనమాట. సరే, ఇప్పుడు మీరు 150 మెంబర్స్ అని చెప్తున్నారు. ఈ 150 మెంబర్స్ ఫ్రెండ్షిప్ అనేది ఈక్వల్గా ఉంటుందా? దీంట్లో సెపరేట్ ఏమైనా ఉంటుందా? 150 మీది టోటల్ నంబర్. 150లో ఆయన లేయర్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అన్నారు. ఓకే. ఏంటంటే మీకు జనరల్గా కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, 5 ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇంటిమేట్ ఫ్రెండ్స్ అంటే మీరు విత్ హూమ్ యూ షేర్ ఎవ్రీథింగ్. మీకు ఎప్పుడైనా ఎమోషనల్ సపోర్ట్ కావాల్సి వచ్చింది, లేకపోతే ఏదో కష్టం వచ్చింది, లేకపోతే విపరీతమైన సంతోషం వచ్చింది, పంచుకునే వాళ్ళు ఎక్కువ 5 ఉంటారు, వెరీ ఇంటిమేట్. అండ్ దెర్ విల్ బీ అబౌట్ 15 గుడ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళతోటి రెగ్యులర్గా మాట్లాడడం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్నిస్ క్లబ్కి వెళ్తారు, అక్కడ 3 4 ఉంటారు, వేర్ యు ఆర్ మీటింగ్ దెమ్ క్వైట్ ఫ్రీక్వెంట్లీ అండ్ క్వైట్ ఫ్రీక్వెంట్గా మీరు కలుస్తూ ఉన్నారు, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఒక 50 మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఓకే, క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మీ గతంలో స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, మీ ఆఫీస్లో ఉండేవాళ్ళు, లాస్ట్ ఆఫీస్లో ఉండేవాళ్ళు, అట్లా. సో విత్ హూమ్ యు ఆర్ ఇన్ రెగ్యులర్ టచ్, ఏదైనా వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నారో లేకపోతే ఇంకేదో ఉన్నారో, అది 50. సో 50 + 15 + 5 ఇది ఒక 70 మెంబర్స్ అయ్యారు. ఇంకా క్యాజువల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకో 80 మంది. వీళ్ళందరూ కలిపి 150 మంది అవుతారనమాట. క్యాజువల్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు కాలనీ మేట్స్ ఉంటారు, అవును, లేకపోతే ఆఫీస్లోనే కొలీగ్స్లో రకరకాలుగా ఉంటారు, వేరే డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. సో విత్ హూమ్ అట్లీస్ట్ మీరు వారంలో 1 2 సార్లు మాట్లాడచ్చు. ఈ 150 గ్రూప్ ఏంటంటే మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఆ ఇన్వైటీ లిస్ట్లో ఉంటారనమాట. సో దీని బియాండ్ మీరు పెద్దగా ఇన్వైటీ లిస్ట్ తయారు చేస్తున్నారంటే ఫోర్స్ ఫిట్ చేస్తున్నారనమాట. నేను 250 మందిని పిలవాలని గుర్తు తెచ్చుకొని మరి అందరినీ పిలుస్తున్నారనమాట. దెన్ అక్వైంటెన్సెస్ అంటారు. అక్వైంటెన్సెస్ అంటే పరిచయస్తులు ఒక 500 మంది ఉండొచ్చు, ఎక్కడో అక్కడో జస్ట్ ఫర్ వాళ్ళతో హాఫ్ అన్ అవర్ మాట్లాడి ఉంటాము, ఒక ఫ్రెండ్ అట్లా, వీళ్ళందరూ అక్వైంటెన్సెస్. దెన్ అల్టిమేట్గా ఈయన ఏమంటాడంటే డన్బార్, ఒక 1500 పీపుల్ని మీరు రికగ్నైజ్ చేయగలుగుతారనమాట. ఎక్కడైనా కలిస్తే మీరు హలో హాయ్ అనేటట్టు, అంటే మీకు గుర్తుకొస్తుంది ఆయన ఫలానా చోట కలిశాననేది. సో ఇది అండి మొత్తం ఫ్రెండ్స్ లిస్ట్ అంతా కూడా. అంటే మనకు మేజర్గా చూడాల్సింది ఏంటంటే 5 ఇంటిమేట్ ఫ్రెండ్స్,
and 15 good friends and about 50 close friends. రైట్. థ్యాంక్ యూ సార్. Pleasure.